ఓకే. ఎళ్లారా హాస్పిటల్ మీరు అక్క చనిపోయినప్పుడు? రానిచ్చారా దగ్గరికి, బాడీ దగ్గరికి? లేదు రానిలేదు. అంటే నాకు బాగా ఇప్పటికీ బాగా ఆ ఒక్క సీన్ నాకు బాగా గుర్తు. ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, అమ్మ పక్కన ఉన్న అమ్మ చేయబట్టుకుని ఉన్నాను. జస్ట్ 100 మీటర్స్ దూరంలో చూసాను మా అక్క లాస్ట్. 100 మీటర్స్ ఇప్పుడు స్ట్రెచర్ పైన పడుకొని ఉన్నారు హాస్పిటల్ లోపల, ఐసీయూ లోపల. చనిపోయిందో కూడా తెలియదు మాకు. అక్క పడుకొని ఉన్నారు, ఒక గ్రీన్ కలర్ ఏదో కప్పారు బెడ్షీట్, మాస్క్ పెట్టారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఇక చూసుకున్న మీ అమ్మాయిని మా మదర్కి చెప్పారు. నేను పొంగి చూశాను అంతే. అది లాస్ట్ నేను చూసి అంతే. ఓకే. దాని తర్వాత నేను మా అక్కని చూసి డైరెక్ట్గా డెడ్ బాడీ ఇంటికి తీసుకురావటం, ఇంటికి తీసుకురావడం డైరెక్ట్ పోస్ట్ మార్టం అంటే అదే చూసాను. అది అలేవో డెడ్డో మాకు తెలియదు యాక్చువల్గా. మేము చూసిన టైంకి 23rd midnight. ఓకే. midnight 2 o'clock అలేవో డెడ్డో తెలియదు, చూపించారు అంతే. అది కూడా మా అమ్మ బాగా ఫోర్స్ చేయడం వల్ల. అంటే ఎలాంటి కండిషన్లో ఉన్నారు అప్పుడు ఆమె? జస్ట్ అలా స్ట్రెచర్ మీద పడుకున్నారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఏమైందంటే కొన్ని అనస్థీషియా ఇచ్చాం, పడుకున్నది అన్నారు. అంతే. ఓకే. ఇంకా డాక్టర్ని నమ్ముతాం కదా, సింపుల్. ఆ టైంలో మనకి ఏం తెలియదు అసలు ఈ ప్రపంచం. మొదటి గవర్నమెంట్ జాబు, మేము స్కూల్ పిల్లలు, మిడిల్ క్లాస్ జీవితం, ఇవాళ జీవితం గడిపా. సడన్గా ఈ పోలీసు, హాస్పిటల్ ఇవన్నీ అనేసరికి మాకు అర్థం కాలేదు.